కస్టమర్ మనకి కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఈరోజు మనం రిపేర్ అయితే చేసాము. ఇదిగోండి, ఇది వచ్చేసి అవుట్డోర్ పీసీబీ, ఇది వచ్చేసి ఇండోర్ పీసీబీ. ఇక్కడ కనెక్టర్లో మీరు చూసినట్లయితే L1L 2N 3 అని చెప్పి ఉంది. ఈ 3 వచ్చేసి అవుట్డోర్కి వెళ్ళే కమ్యూనికేషన్ అనమాట. లైన్ న్యూట్రల్ తర్వాత అవుట్డోర్కి 3 నుంచి కమ్యూనికేషన్ వెళ్తుంది. ఇండోర్ బోర్డ్ అవుట్డోర్ బోర్డ్ కమ్యూనికేషన్ అవటానికి అది. ఇక్కడ వచ్చేసి మనం అవుట్డోర్లో చూసినా కానీ చూడండి, L1L 2N 3 అని ఉంది. లైన్ న్యూట్రల్ సిగ్నల్ అనమాట. ఈ అవుట్డోర్ నుంచి ఇండోర్కి కనెక్ట్ చేయాలి ఇదైతే. ఇప్పుడైతే మనం ఒక వైర్ తీసుకుని దీన్ని అవుట్డోర్ నుంచి ఇండోర్కి అయితే వైరింగ్ అయితే ఇచ్చేద్దాము. ఇదిగోండి, ఎల్కి రెడ్ ఇచ్చాము, ఎన్కి వచ్చేసి బ్లాక్ ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి సిగ్నల్కి వచ్చేసి గ్రీన్ ఇస్తున్నాము. చూడండి, ఇండోర్ నుంచి అవుట్డోర్కి వైరింగ్ అయితే కంప్లీట్ అయింది. దీంట్లో వచ్చేసి ఇదిగోండి, సెన్సార్ వచ్చేసి రెండు సెన్సార్లు ఉన్నాయి. మొత్తం 3 సెన్సార్లు వస్తాయి. 2 సెన్సార్లు కస్టమర్ ఇచ్చారు, ఒక సెన్సార్ ఇవ్వలేదు. దానికి మనం రెజిస్టర్ వేసాము కొన్ని. ఇదిగోండి కంప్రెసర్, ఇది దీని మీద UVW అని వస్తుంది. సేమ్ బోర్డులో కూడా మనకి చూసినట్లయితే ఇదిగోండి లోపల UVW అని అయితే వస్తుంది. ఆ UVW చూసుకుని ఏ కలర్కి కలర్ టు కలర్ ఇచ్చేసి యూకి యూ, వికి వి, డబ్ల్యూకి డబ్ల్యూ సేమ్ కంప్రెసర్కి ఇచ్చేసుకోవాలి మనం అయితే. ఇదిగోండి, మనం క్లిప్ అయితే తీసుకుని చెకింగ్ వైర్ అయితే తీసుకుని లైన్కి న్యూట్రల్కి ఇచ్చేసి మనం పవర్ సప్లై అయితే ఇద్దాం ఇక్కడ నుంచి. ఇదిగోండి, బోర్డు అయితే ఆన్ అయింది. ఇదిగోండి, లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుంది చూడండి. అవుట్డోర్ అయితే ఆన్ అయింది. ఇదిగోండి, ఇండోర్ డిస్ప్లే, ఇండోర్ కూడా ఆన్ అయింది. ఇదిగోండి, ఫ్యాన్ మోటార్ కూడా స్టార్ట్ అయింది, తిరగడం స్టార్ట్ అయింది. ఫ్యాన్ మోటార్ కూడా రన్ అవుతుంది. ఇండోర్ ఫ్యాన్ మోటార్. ఇదిగోండి, మనకి ఫ్యాన్ మోటార్ అయితే తిరిగింది. కంప్రెసర్ కూడా ఆన్ అయిపోయింది. మనకి కంప్రెసర్ ఆన్ అయిపోయింది.